వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దశ మహావిద్యల్లో ఉన్న 10వ మహావిద్య త్రిపుర భైరవి. ఈ త్రిపుర భైరవి గురించి తెలుసుకుందాం. ఈమె ఎవరు? ఈమె మన శరీరంలో దేనికి రిప్రజెంట్ చేస్తుంది, జాతకంలో దేనికి రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఈ భైరవి సర్వశక్తులకు మూలం. అంతరిక్షం నుండి ప్రసరించే సమస్యమైన ఎలక్ట్రోమాగ్నెటిక్, ఆటమ్ రేడియేషన్స్ లాంటి శక్తులను, నవగ్రహాల గమనాన్ని, వాటి తాలూకా క్రియాకలాపం ద్వారా భూమి మీద ఉండే సకల జీవరాశిపై పడేటట్లు చేస్తుంది. కాలభైరవ దక్షిణామూర్తుల రూపంలో, పులింగ రూపంలో భూలోకంలోకి అవతరించింది. టైం ఫ్యాక్టర్ రూపంలో, అంటే కాలం రూపంలో సమస్త సృష్టిని అంతం చేసే విధ్వంసక శక్తి. ముఖ్యంగా జాతక చక్రంలో లగ్నం పాడైపోయినప్పుడు లేదా దోషయుక్తమైనప్పుడు ఈ శక్తిని ఆరాధించడం చాలా అవసరం. అంటే ఎలా అంటే, జాతక చక్రంలో లగ్నం ప్రతి ఒక్కొక్కరు మేష లగ్నం అని, కర్కాటక లగ్నం అని, వృశ్చిక లగ్నం అని, మీన లగ్నం అని, మకర లగ్నం అని, ధనుసు లగ్నం అని, ఇలాంటివి లగ్నాలు ఉన్నాయి. అంటే ఆ టైం బాండ్ మధ్యలో పుడతారు. ఆ రోజు రాశి ఏదైనా సరే ఆ గడియల్లో పుట్టినప్పుడు ఆ లగ్నాధిపతి 12వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. అంటే పుట్టినప్పటి నుండి కష్టాల రూపంలో కానీ, అంటే ఇంట్లో సంపాదన ఉంటుంది, కావలసడానికి అన్నీ ఉంటాయి, కానీ ఏదో వెళ్తి మనిషి జీవితంలో. అలాంటివన్నీ ఈ భైరవి జాతకంలో ఈ జాతక లగ్నం బాగోలేనప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఈ భైరవిని ఆరాధిస్తే చక్కగా వాటి నుండి కొన్ని పాజిటివ్ ఫలితాలు అనేవి మనిషికి అందుతాయి. అయితే ఈ శక్తిని శాస్త్రోక్తంగా అర్థం చేసుకొని ఆరాధించడం వల్ల అపమృత్యు దోషాలు, కొంతమంది చిన్న వయసు అయిన 30-35 సంవత్సరాలు ఉన్న, 20 సంవత్సరాలు ముసలివారుగా కనిపిస్తారు. తర్వాత వాళ్ళకి వ్యాధులు, పుట్టినప్పటి నుండి ఏదో ఒక వ్యాధులు, తర్వాత విషజీవుల భయాలు ఎక్కువగా వీళ్ళని పాములు వెంటాడుతూ ఉంటాయని చెప్పేసి నేను ఒకరిద్దరు హారోస్కోప్స్ కూడా చూసినప్పుడు విషజీవుల భయాలు, వాటి నుండి కూడా ఎక్కువ భయం పడుతూ ఉంటారండి, కళ్ళలో పాములు కనిపిస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ భైరవిని పూజించడం అప్పుడు వాటి నుండి నివారణ పొంది బాలయుక్తుడవుతాడనమాట. ఈ భైరవీ శక్తి మానవ దేహంలో మూలాధారం, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాకార చక్రాల్లో 7 దశలుగా వ్యాపించి మానవ అంగాల్ని పరిపాలిస్తుంది. అయితే యోగులు మాత్రమే ఈ దివ్యశక్తి తలక నెట్వర్క్ని అర్థం చేసుకోవాలి. తాంత్రికులు కొంతమంది భైరవీ శక్తిని స్వార్థ ప్రయోజనాలు సాధించడానికి ఉపయోగిస్తే దాన్ని భైరవీ పూజ అంటారు. అదే భయాన్ని కలిగించేదిగా చరిత్రలో కొంతమంది పూజ చేస్తే అది చెడుగా వెళ్ళి చరిత్రలో చోటు చేసుకుంది. ఈ వీరి ఆకార వికారాదులు జనసామ్యానికి చాలా భయంగా, జుప్సగా కలిగించే విధానంలో ఉండుతాయి. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటే క్షుద్ర మాంత్రికులు అని చెప్పి ముద్రేసేస్తారు. ఈ శక్తిని అధమ స్థాయిలో పూజించడం వలన తప్పుగా అర్థం చేసుకోబడుతుందన్నమాట. తప్పు అవలంబించే వారిది కానీ అలంబమైన భైరవీ శక్తిది కాదని కొంతమంది గుర్తించాలి. అది కూడా ఈ తాంత్రికులు కూడా వారు కూడా చెప్తూ ఉంటారు, ఇది అలంబమైన భైరవీ శక్తిది అమ్మా అనేసి. అయితే ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. ఆనంద భైరవి అని, భువనేశ్వరి అని, రుద్ర భైరవి అని, చైతన్య భైరవి అని, అన్నపూర్ణేశ్వర భైరవి అని, నవకోటి భైరవి అని, త్రిపుర భైరవి అని, మొత్తం 7 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ ఆనంద భైరవి ఏంటంటే మానవ దేహంలో సెరిబ్రల్, మెదడులో టిష్యూలను ఉంటుందన్నమాట. టిష్యూలను పరిపాలిస్తుంది ఆనంద భైరవి. అంటే కొంతమందికి పుట్టినప్పటి నుండి
లోపల బ్రెయిన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, సెరిబ్రల్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ ఆనంద భైరవి దాన్ని పరిపాలిస్తుంది కాబట్టి మనం భైరవిలో ఆనంద భైరవిని పూజిస్తే ఇలాంటి వాళ్ళే కొంచెం రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. ఇంకొంతమందికి ఇన్సానిటీ అంటే పిచ్చి, ఉన్మాదం, తర్వాత ఒక కైండ్ ఆఫ్ మ్యానియా, డిప్రెషన్, లాస్ ఆఫ్ మెమరీ, మందబుద్ధి, మతిమరుపు, సైకిక్ డిజార్డర్స్ మొదలైన మెదడుకు సంబంధించిన వ్యాధుల్ని కలిగిస్తుందన్నమాట. అలాంటి వారు ఏం చేస్తారంటే ఆనంద భైరవి స్తోత్రం చేయటం వల్ల వాటి నుండి నివారణ పొందవచ్చు. అంటే వీళ్ళు అలాంటివి చేయడం అంటే సంగీతం నేర్చుకోవడం కానీ, తర్వాత ఈ కళారాధన అంటే డ్యాన్స్ చేయడం, సంగీతం నేర్చుకోవడం, రాగాల్ని ఆలపించడం, ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఇలాంటి వాటి నుండి కూడా కొంత రిలీఫ్ వస్తుంది. కొంతమంది మాట్లాడలేని పిల్లలు కూడా సంగీతంలో చాలా బాగా రాణిస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే డ్యాన్స్ నేర్పడం వల్ల సంగీతంలో నటభైరవుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా సరే యాక్షన్స్తోని చాలా బాగా చెప్పేస్తారు. తర్వాత కొంతమంది మాటలు లేకపోయినా సరే కొన్ని రాగాలు చాలా బాగా ఆలాపిస్తారన్నమాట. ఉండడం వల్ల కూడా ఆ తాలూకా డిజార్డర్స్ నుంచి బయటపడతారు. ఇలాంటి వాళ్ళందరూ ఆనంద భైరవ స్తోత్రాలను వినడం వల్ల రెగ్యులర్గా ఆ వ్యాధులతో ఉండే వాళ్ళకి ఈ ఆనంద భైరవ స్తోత్రాన్ని రెగ్యులర్గా వేయడం వల్ల వాళ్ళ నుండి కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది. తర్వాత ఈ కాలభైరవుడే కుక్కని భైరవుడు అని పిలుస్తారు. వీటికి అంతరిక్షంలో కొన్ని అదృశ్య శక్తులు కనబడుతూ ఉంటాయన్నమాట. దానివల్ల ఆ అదృశ్య శక్తులు ఎప్పుడైనా కనబస్తే వాటి స్పందనలను పసిగట్టి వెంటనే అవి అరుస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు. ఎక్కువగా ఎందుకంటే అవి వాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్గా కనబడతాయి కాబట్టి వాటిని డాగ్ స్టార్ అనే ఒక నక్షత్రం ఒకటి అంతరిక్షంలో ఉందని, దాని ప్రకంపనల్ని కుక్క తొందరగా వినగలదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక రెండవది ఏంటంటే భువనేశ్వరి భైరవ స్తోత్రం. ఈ శక్తి ఆజ్ఞాచక్రాన్ని పరిపాలిస్తుంది. యోగశాస్త్ర ప్రకారం ఈ ప్రదేశంలో ఆజ్ఞాచక్రం తాలూకా ప్రదేశంలో పింగళ సుషుప్న నాడులు సంగమిస్తాయన్నమాట. అతీంద్రియ జ్ఞానం పొందడానికి ఈ ఆజ్ఞాచక్రం చైతన్యం అవ్వడం కోసం ఈ భువనేశ్వరి భైరవ స్తోత్రాన్ని సాధన చేస్తారు. మన శరీర భాగంలో ముక్కు, కన్ను, చెవి అంగాలకి ఏవైనా వ్యాధులుంటే ఈ భువనేశ్వరి దేవి భైరవ స్తోత్రాన్ని చేస్తే కొంతవరకు బయటపడచ్చు, ఆ వ్యాధుల నుండి బయటపడచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత రుద్రభైరవ. ఈ రుద్రభైరవ గుండె ఊపిరితిత్తులు ఈ శక్తి పరిపాలిస్తుందన్నమాట. రుద్రభైరవ శక్తి పరిపాలిస్తుంది. దానివల్ల ఈ లగ్నం చెప్పాను కదా, లగ్నంలో పలానా ప్లేస్లో కనుక బ్యాడ్ ఆర్డర్లో ఉంటే దానివల్ల కొన్ని డిజార్డర్స్ వస్తాయని, బ్లడ్ ప్రెషర్, హైపర్ హార్ట్ డిసీజెస్, గుండెకి సంబంధించిన సర్వరోగాలు, హై ఫీవర్ అంటే మలేరియా, టైఫాయిడ్, తర్వాత పైల్స్, ఫిస్చులా, ఎనేమియా మొదలగు వ్యాధుల నుండి ఉపశమనం పొందడం కోసం రుద్రభైరవ స్తోత్రాన్ని చేస్తే మంచిది. నెక్స్ట్ చైతన్య భైరవ. ఈ శక్తి ఉదరం, అబ్డామిన్, ఇంటెస్టైన్స్, జీర్ణ మండలాలు, ఉదరం మొదలైన వాటి మీద చూపిస్తుందన్నమాట. అంతేకాకుండా మనం తిన్న ఆహారం కూడా శక్తిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పేగుల్లో కురుపులు, ఒరుపులు, ఎసిడిటీ, తర్వాత డిసెంట్రీ అంటే అకాల విరోచనాలు మొదలైన వ్యాధుల నుండి నివారణ పొందడం కోసం చైతన్య భైరవ స్తోత్రాన్ని చేస్తే మంచిది. నెక్స్ట్ అన్నపూర్ణేశ్వర భైరవ స్తోత్రం. ఈ శక్తి కిడ్నీస్, సెక్షువల్ హార్మోన్స్ అండ్ గ్లాండ్స్,
భాగాల్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్, టైఫాయిడ్ ఫీవర్, శుక్ల నష్టం అండ్ మెన్స్ట్రల్ డిజార్డర్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, గొడ్రాల్తనం మొదలగు బాధల నుండి ఉపశమనం పొందుటకు ఈ అన్నపూర్ణేశ్వర భైరవి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తర్వాత నవకోట భైరవి స్తోత్రం 6వది. ఈ శక్తి ఏంటంటే నాడుల కూటమి, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ఆఫ్ వేరియస్ సీక్రెట్ ప్లేసెస్, అతీంద్రియ జ్ఞానం కలిగించే నాడుల కూటమి ప్రసరించే విద్యుత్ అయస్కాంత తరంగ దైర్ఘ్యాలను పరిపాలిస్తుంది. పెరాలసిస్, టెట్నస్, నర్వ్ డిజార్డర్స్, కీలవాతం, సయాటికా పెయిన్, స్పాండిలైటిస్, కాళ్ళ చేతులు చచ్చిపడిపోవడం ఇలాంటి సర్వనాడకూటమికి సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందటానికి ఈ నవకోటి భైరవ స్తోత్రం పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ శక్తిని నవకోటి భైరవ స్తోత్రాన్ని పఠించడం వలన నాడుల కూటమి, మన శరీరంలో ఉన్న నాడుల కూటమికి కొంత శక్తి అనేది లభించి యాక్టివేట్ అవ్వడం అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ త్రిపుర భైరవి స్తోత్రం. వైద్య శాస్త్రానికి లొంగని వైద్య పరీక్షలకు అందని వ్యాధులకు ఏవైతే ఉన్నాయో దానికి త్రిపుర భైరవి శక్తి పరిపాలిస్తుంది. హఠాత్ సంఘటనలు, పతనాలు, విపరీతాలు జరగడం వలన వాటి వల్ల కొన్ని వైపరీత్యాలని ఈ శక్తి అదుపు చేస్తుంది. స్తంభన, మోహన, ఉచ్చాటన, మారణ, వశీకరణ మున్నగు శక్తుల ప్రయోగాల నుండి కూడా త్రిపుర భైరవి చాలా బాగా రక్షణ కలిగిస్తుంది అన్నమాట. ఈ మహాశక్తి స్వరూపిణి ఆరాధించడం కానీ, స్తోత్రం చేయటం వల్ల కానీ ఎంతో రక్ష ఉంటుందన్నమాట. అంటే ఆ శక్తి స్తోత్రాన్ని ఆరాధించడం వలన పొందలేని రక్షణ అంటూ ఉండదు. ఈ పైన చెప్పిన 7 రకాల భైరవ శక్తులను ఆరాధించి స్తోత్రాలను పఠించడం వల్ల తత్సంబంధ శారీరక అంగాలు ఎవరికైతే బలహీనపడిపోయి ఉన్నాయో, వాటి వల్ల వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో ఆ శారీరక అంగాలు బలపడమే కాకుండా నివారణలు కూడా పొందవచ్చు. ఈ శక్తుల్ని మాతృభావంతో, శరణాగతితో ప్రసన్నం చేసుకోవాలి. అంతేకాకుండా లేనిపోని గొంతెమ్మ కోరికలతో ఆరాధించారనుకోండి, అమ్మవారు మనకి న్యాయం చేయదు కదా, వాటి వలన కొన్ని నెగిటివ్స్ కూడా కలుగుతాయి. కాబట్టి భక్తిభావంతో కొలిస్తే అమ్మ ఎప్పుడు కరుణిస్తుంది. ఎవరైనా సరే అర్చన చేస్తే, అహంకారంతో అర్చన చేస్తే, నాకే తెలుసు అనయ్య ఎవరైనా అహంకారంతో ఉండి పూజ చేస్తే వాళ్ళని శిక్షిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం కొంతమందిని చూసాం కూడా. అందుకే చాలామంది భైరవీ పూజ అనగానే క్షుద్ర పూజ అనుకుంటారు. అటువంటి భావన చాలామందిలో ఉంది. కాబట్టి ఆ భావన నుండి బయటపడి చక్కగా మనం ఇంట్లో లలితాదేవికి, మిగతా అమ్మవార్లకి చేసుకున్నట్టే ఈ త్రిపుర భైరవ్ కూడా పూజ చేసుకుంటే మన శరీరంలో ఏ అంగాలైతే చచ్చుబడిపోయి ఉన్నాయో ఆ అంగాలు తిరిగి కొంత శక్తిని పుంజుకొని మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అంటే భైరవీ పూజ అనగానే క్షుద్రశక్తి అంటారు చాలామందిలో. సో ఆ భావం నుండి బయటపడి మనం కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారిని పూజించినట్టు ఈ భైరవిని కూడా పూజిస్తే మనకి మంచి జరుగుతుంది తప్ప కీడు అనేది జరగదు. అహంకారంతో కాకుండా సాత్వికంగా మనకి మంచి జరగాలని పూజిస్తే తప్పకుండా అమ్మవారిలాగా కరుణ చూపించి, కరుణాకటాక్షాలను చూపించి కాపాడుతూ ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. If you like my channel, please watch and subscribe. Thank you.